గత వారం రోజులుగా బంగారం ధరలు బాగా ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తున్నాయి. ఒకరోజు తగ్గితే ఆ వెంటనే మరో రోజు పెరుగుతోంది. నిన్న తగ్గిందని సంతోషించే లోపే ఇవాళ పెరిగి షాక్ ఇచ్చింది. అది కూడా ఇంకా తగ్గుతాయనుకుంటే మళ్ళీ షాక్ ఇస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. యుఎస్ ఫెడ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడం బంగారం ధర పెరిగేందుకు కారణమవుతోంది. ఈ సందర్భంగా నవంబర్ 1న దేశీయ అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌత్ కొరియాలో చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్తో సమావేశం అవుతున్నారన్నప్పటి నుంచి బంగారం ధరలు పతనమవుతూ వచ్చాయి. ఇదే సమయంలో గరిష్టల దగ్గర ప్రాఫిట్ బుకింగ్తో ఆ మధ్య వరుసగా 10 రోజులకు పైగా పసిడి ధరలు దిగొచ్చాయి. ఈ క్రమంలోనే తులంపై సుమారు 10,000కు పైనే తగ్గింది. గత 2-3 రోజులుగా బంగారం రేట్లు పెరుగుతున్నాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాదిలో రెండోసారి కీలక వడ్డీ రేట్లను తగ్గించడంతో బంగారానికి డిమాండ్ మళ్లీ పెరిగింది. దేశీయంగా హైదరాబాద్లో 22 క్యారెట్ల గోల్డ్ ఒక్కరోజే 1650 పెరగడంతో తులం 1,13,000కు చేరుకుంది. దీనికి ముందు రోజు మాత్రం 850 తగ్గింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ 1800 పెరగడంతో ప్రస్తుతం 10 గ్రాములకు 1,23,280 వద్ద ఉంది. దీనికి ముందు రోజు ఇది కూడా 920 తగ్గింది. బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి మాత్రం స్థిరంగానే ఉంది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ 1,65,000 వద్ద నడుస్తోంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఇప్పుడు 4,003.30 వద్ద ఉంది. కిందటి సెషన్లో ఒక దశలో 4,030 దాటింది. సిల్వర్ రేటు 48.69 వద్ద స్థిరపడింది. ఇక రూపాయి భారీగా పతనమైంది. డాలర్తో పోలిస్తే మారకం విలువ రూ. 88.78 వద్ద కొనసాగుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.